హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఎప్పుడొస్తుంది? అంటే 2025కి సంబంధించి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఎప్పుడొస్తుంది? అలాగే మనకి థర్డ్ మెరిట్ లిస్ట్‌ని కూడా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకున్నట్లయితే చాలా మందికి ఈ ఫస్ట్ నోటిఫికేషన్‌లో అయితే జాబ్స్ అయితే రావడం లేదండి. ఎందుకన్నట్లయితే వాళ్ళు పెట్టిన డిస్ట్రిక్ట్‌ని బట్టి, వాళ్ళకొచ్చిన మార్కులను బట్టి, వాళ్ళకొచ్చిన పర్సెంటేజ్‌ని బట్టి అయితే వాళ్ళకైతే రావడం లేదు. అయితే మనకి చాలా మంది ఏంటంటే మొత్తం ఈ లిస్ట్ నుంచి బేస్ చేసుకొని సెకండ్ లిస్ట్ ఎప్పుడొస్తుంది అంటే సెకండ్ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి కామెంట్ చేస్తున్నారనమాట. దానికి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అంటే పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఎప్పుడొస్తుంది అనుకుంటైతే 2025కి సంబంధించి మనకి వచ్చే నెల అంటే జూన్ తారీఖులో అయితే మనకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అయితే ఉండబోతుందనమాట. అప్పుడు మనకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఒక చోటు నుంచి వేరే చోటుకి అయితే వెళ్ళొచ్చనమాట. అలాగే దాంతో పాటు మనకి జులై నెలలో వచ్చేసరికి మనకి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. వన్స్ మనకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ద్వారా చాలా మంది ఏంటి ట్రాన్స్‌ఫర్ అవుతారు కదా! ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి. అప్పుడు ఖాళీ అయిన వేకెన్సీస్ చాలా మంది చనిపోవడం వల్ల ఖాళీ అయిన వేకెన్సీస్ చాలా మంది దానికి సంబంధించి ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి సంబంధించి వచ్చిన వేకెన్సీస్ అన్ని దగ్గర తీసుకొని మనకి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అనేది జులైలో మనకి రిలీజ్ చేస్తారు. జులై ఎండింగ్ కల్లా కూడా మనకి షెడ్యూల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అయితే ఆ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అనేది ఎన్ని వేకెన్సీస్ వస్తదని చెప్పేసి మనకి నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో ఏంటి అనుకున్నట్లయితే మీకు ఈ షెడ్యూల్ 2 నోటిఫికేషన్‌కి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్‌లో లేకపోతే మనకి స్టేట్‌లో అప్లై చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ మార్క్స్, తక్కువ మార్కులు ఉన్నా సరే మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. గైడెన్స్ కోసం ఖచ్చితంగా అందరూ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకున్నట్లయితే మనకి ఈ జీడీఎస్ సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ నోటిఫికేషన్‌లో థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుందని అడుగుతున్నారనమాట. థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఈ ఏప్రిల్ 18-20 తారీఖు మధ్యలో ఎప్పుడైనా సరే రావచ్చండి. అఫీషియల్ వెబ్‌సైట్‌లో వచ్చిన వెంటనే కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. అలాగే మనకి ఏపీ ఇంకా తెలంగాణకు సంబంధించి పీడీఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. అందరూ వెంటనే వెళ్లి మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. అలాగే మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లోనే ఫస్ట్ వీడియో అయితే ఉండబోతుంది. అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఫర్దర్‌గా మీకు మీకెంత పర్సెంటేజ్ వచ్చింది? మీరు ఏ ఇయర్‌లో క్వాలిఫై అయితే అయ్యారు? అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేసినట్లయితే మీకు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఓబీసీ సంబంధించి వుమెన్ అయినట్లయితే మీకు ఓబీసీ వుమెన్ నాకు 10థ్ క్లాస్‌లో ఇన్ని మార్కులు వచ్చాయి. లేకపోతే ఇన్ని పాయింట్స్ వచ్చాయి. ఎక్కడ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేసినట్లయితే నేను మీకు స్టేట్ చెప్తానన్నమాట. లేదు అనుకున్నట్లయితే మీకే పలానా ఛత్తీస్‌గఢ్‌లో, పలానా ఒడిస్సాలో, పలానా బీహార్‌లో పెట్టుకుంటే నాకు జాబ్ వస్తదా లేదా మీరు అడిగినట్లయితే యెస్ అయితే యెస్, నో అయితే నేను అని చెప్పేసి నేను కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తానన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకున్నట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ కూడా వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.